పేజీ నంబర్ 27లో రచయిత ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే ఖురాన్ చూపే ప్రక్రియ ఏమిటి అనే ముఖ్యమైన అంశాన్ని పొందుపరచడం జరిగింది. అది మీకు తెలపడానికి ప్రయత్నిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆత్మ పరిశుద్ధత అన్నది కఠోరమైన శ్రమతో తప్ప ఇట్టే సాధ్యం కాదు. ఒకవైపు బలమైన సంకల్పం, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎడతెగని సాధన చేయాలి. మీరు పరిశుద్ధులు అయ్యే విషయంలో అల్లాహ్ సహాయం కూడా లభించాలి. ఈ ప్రక్రియ కాస్త గందరగోళ వ్యవహారంలా కనిపించినప్పుడు మనం ఖురాన్ చెబుతున్న ప్రక్రియ ఏమిటో కాస్త జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఖురాన్ 24:21 వాక్యాన్ని పరిశీలించినట్లయితే, ఓ విశ్వాసులారా, శైతాను అడుగుజాడల్లో నడవకండి. శైతాను అడుగుజాడల్లో నడిచే వారికి వాడు అశ్లీలతను, చెడు పనుల గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్ చలువ, ఆయన దాక్షణ్యం కనుక మీపై లేకపోతే మీలో ఎవడూ ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాదు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అని అంటున్నాడు. ఆత్మ పరిశుద్ధతలో మనిషి తన వంతు చేయవలసింది ఏమిటో, అల్లాహ్ తన వంతు చేయబోయేది ఏమిటో నేను ఇప్పుడు తెలిపిన ఖురాన్ వాక్యం 24:21 సుస్పష్టం చేస్తుంది. కాస్త ఈ వాక్యాన్ని నిశ్చితంగా గమనించినట్లయితే 24:21 వాక్యాల్లో మొత్తం 4 విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి విషయం శైతాన్ అడుగుజాడల్లో నడవకండి అన్న ఆజ్ఞ ఉంది. రెండవ విషయంలో అశ్లీలమైన, అసహ్యమైన దుష్కర్మలకి పాల్పడకుండా ఉండటమే శైతాన్ అడుగుజాడల్లో నడవకపోవడం అని ఉంది. ఇది మనిషి తన వంతుగా చేయవలసిన పని. మూడవ విషయం, మనిషి తన స్వీయ ఇచ్ఛతో, స్వయం కృషితో శైతాన్ చేయించే దుష్కర్మలను నియంత్రణ చేసుకుంటే అలాంటి వారిపై మాత్రమే అల్లాహ్ దయ మరియు కరుణ ఉంటుంది. నాలుగవ విషయం, అల్లాహ్ తాను కోరిన వారిని, అంటే నేను పేర్కొన్న మొదటి మరియు రెండో విషయాలను పాటించిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు అని ఖురాన్ ప్రకటిస్తుంది. ఇది అల్లాహ్ తన వంతుగా చేసే పని. ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే ఖురాన్ చూపే ప్రక్రియ ఇదే. ఐదవ విషయం, అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అన్నది. ఈ రెండు మాటలు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నది ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే, కొందరు విశ్వాసంలో ఇన్ని కోటాను కోట్ల ప్రజలు ఆ దైవాన్ని పిలుస్తూ ఉంటారు. వారిలో నా పిలుపు దేవునికి అసలు చేరుతుందా, అలాగే అంతమందిలో ఆ అల్లాహ్ నా గురించి తెలుసుకుంటాడా ఏమోలే అనే కలతలు కలుగుతూ ఉంటాయి. అలాంటి వారికి అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అనే ఖురాన్ ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. ఇంతటి మహత్తరమైన సంస్కరణాత్మక అంశాలను ఖురాన్ మరియు హదీస్ల వెలుగులో తెలుసుకోవాలంటే సత్కర్మలు పుస్తక అధ్యయనం చేయక తప్పదు. సత్కర్మలు పుస్తక PDF ఉచితంగా క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి డౌన్లోడ్ చేసుకుని చదవలసిందిగా కోరుచున్నాను. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.